అందరికీ వందనాలు. వాగ్దాన ఫలమునకు స్వాగతం. దేవుని యొక్క గ్రంథంలోంచి ఈ దినము ధ్యానము కొరకై దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. దేవుడు ఈ లేఖనంలోంచి మనతో మాట్లాడును గాక. ప్రియమైనటువంటి స్నేహితులారా, రాజు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆ దినములో రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదని, ఎవరిని పూజించకూడదని, అలాగు చేసిన యెడల మరణశిక్ష వారికి వస్తుందని రాజు ప్రకటన చేసినప్పుడు దానియేలు తన నిజమైనటువంటి దేవాతి దేవునికి మానక అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెరూషలేము తట్టు కిటికీ తలుపులను తెరిచి దేవునికి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ వార్త రాజునకు వినిపించి అతనిని బంధించి తీసుకుని వచ్చి మరి సింహాల బోనులో పడవేశారు. ఆ సమయమున అందరూ అనుకున్నారు, సింహాలు దానియేలును ముక్కలు ముక్కలుగా చీల్చివేస్తాయని, అతని మాంసము కానీ ఎముకలు కానీ కనపడకుండా అయిపోతాయని అందరూ అనుకుంటే, రాజు కలవరముతో నిండినటువంటి వాడే ఆ రాత్రి నిద్ర పట్టక రాజమార్గంలో తిరుగుచూ, రాజభవనంలో తిరుగుచూ దానియేలు వైపు చూడడము మనం చూస్తూ ఉంటాం. అతనికి అర్థమైంది, దానియేలు సేవిస్తున్నటువంటి దేవుడు రక్షించగలిగినటువంటి వాడు, తప్పించగలిగినటువంటి సమర్థుడు. మన దేవుడు నిజమైనటువంటి సహకారి. మనుషులు మనలను శోధించినా, మనుషులు మనలను బంధించినా, మనుషులు మనకు అపాయాన్ని తలపెట్టినా ఆ దేవాతి దేవుడు ఎప్పుడు మనలను రక్షించడానికి, మనకు సహాయం చేయడానికి ఆయన సహాయాన్ని పంపిస్తూనే ఉంటాడు. దానియేలు దేవుని చేత రక్షించబడడం చూసిన రాజు దానియేలు దగ్గరకు వచ్చి ఎలాగూ పిలుస్తూ ఉన్నాడు, దానియేలు, నీవు అనుదినము సేవిస్తున్నటువంటి నీ దేవుడు నిన్ను రక్షించాడా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అన్యులు నిన్ను ఈ మాట అడగాలి. శ్రమలో ఉన్నప్పుడు, అపాయములు చిక్కబడినప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు, మీ దేవుడే నిన్ను రక్షించాడు అని నిన్ను బట్టి, నన్ను బట్టి అన్యజనుడు సాక్ష్యం ఇవ్వాలి. ఇక్కడ ఇదే జరుగుతూ ఉంది. రాజు దానియేలును చూసి సంతోషించాడు, దానియేలు యొక్క దేవునిని గణపరిచాడు. కీర్తనలు 37వ కీర్తన 39వ వచనంలో దేవుడి నీతిమంతులను రక్షిస్తాడు, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయంగా ఉంటాడని అక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నిన్ను నన్ను రక్షించాలంటే మనము నీతిగా, యథార్థతగా, ప్రార్థన కలిగినటువంటి బిడ్డగా ఉంటే ఆ ప్రభువు మనల్ని రక్షిస్తాడు, మనకు తన సహాయమును చేస్తూ ఉంటాడు. 37వ కీర్తన 40వ వచనంలో చూస్తే, యెహోవా వారికి సహకారి అయి వారిని రక్షించును అని అక్కడ వ్రాయబడి ఉన్నది. మనల్ని రక్షించువాడు, శ్రమ నుంచి తప్పించువాడు, అపాయము నుంచి విడిపించువాడు, శత్రువుల చేతిలోంచి, వారి దురాలోచనలోంచి మనల్ని తప్పించేవాడు మన దేవుడే. కనుక మనము రక్షించగలిగినటువంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నాము. యేసు అనగా రక్షకుడు, మనల్ని రక్షించే దేవుడు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. యోబు సాక్ష్యమిస్తూ యోబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనంలో, 6 బాధలు కలిగినా నీవు నన్ను విడిపిస్తావు, 7వ బాధ వచ్చినా సరే నన్ను తప్పిస్తావు అని అక్కడ వ్రాయబడి ఉన్నది. యోబు జీవితాలు ఎన్నో శ్రమలు, బాధలు వచ్చాయి. 6 రకాలైనటువంటి బాధలు అతడు అనుభవించి అతని జీవితంలోంచి మరి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. అతని 6 బాధలను మనం చూస్తే, 1 పంట కాలిపోయింది, 2వది జంతువులు, పశువులు కాలిపోయి ఉన్నాయి, 3వది కుమారులు, కుమార్తెలు కాలిపోయి ఉన్నారు, 4వది స్నేహితులు, బంధువుల నుంచి శ్రమ వచ్చి బాధ వచ్చింది, 5వది శారీరకమైనటువంటి అనారోగ్యం చేత మొత్తబడ్డాడు, 6వదిగా అతని జీవితంలో అతని భార్య అతన్ని దూషిస్తూ బాధించబడుతుంది. ఈ 6 రకాలైనటువంటి బాధల చేత యోబు శోధించబడినా అతడు సాక్ష్యం ఇస్తున్నాడు, నా దేవుడు ఎన్ని బాధలు ఇచ్చినా రక్షిస్తాడు, ఎన్ని రకాలైనటువంటి కోణాలలో శాతానుడు మనిషిని శోధించినా నా దేవుడు విడిపిస్తాడు అని సాక్ష్యం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, 91వ కీర్తన 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదనని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారు, ఎవరు దేవునికి ప్రార్థన చేస్తారు, వారిని దేవుడు తప్పిస్తాడు. ఈ మాటలు వినిచున్నటువంటి నీవు, నేను ఆయనను ప్రేమించి, ఆయన ప్రార్థించి,
ఆయనకు మొరపెట్టినట్లయితే నిన్ను నన్ను రక్షించి మన దేవుడు తన విడుదలిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. అటువంటి ధన్యత దేవుడు ఈ మాటలు వినిచినటువంటి మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.